దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. పెళ్ళైన తర్వాత దంపతుల్లో ఎవరైనా భార్య కానీ లేదంటే భర్త కానీ ఇలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ని పొందేందుకు అవకాశం ఉంటుందా? అసలు నిజంగా పూజ అనేది ఒకరికి పరిమితం అవుతుందా, లేదు అంటే ఎవరు చేసినా కుటుంబానికి రక్షగా ఉంటుందా? మామూలుగా పూజ చేసేటప్పుడు శ్రీచక్రానికి సంబంధించి అసలు ముఖ్యంగా ఎవరు చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ శక్తి అనేది నిలబడుతుందమ్మా? అమ్మవారి శక్తి అనేది ఒక సాధారణ మనిషిలోకి రావడానికి సాధ్యమవుతుందా? అంటే వాళ్ళ క్యాపబిలిటీ లేదు, వాళ్ళ మీద ఏంటి ఒక పెద్ద బండ పడిపోయింది అనమాట. గురువులు అనేది మగవాళ్ళు మాత్రమే ఒక గురువుగా సిద్ధి పొందటానికి ఉంటున్నారు. ఆడవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారమ్మా? ఆడవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాతాజీ దగ్గర ఉన్నాం. ఆవిడతో మాట్లాడి మనం ఆచారాలు సాంప్రదాయాల గురించి మనకి ఎన్నో అపోహలు ఉంటాయి. మనం పాటిస్తున్న ఈ ఆచారం కరెక్టేనా, లేకపోతే మనం చేస్తున్న ఈ పూజా విధానం కరెక్టేనా అని ఇలాంటి ఎన్నో అనుమానాలు, అపోహలు మనకి చాలా వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఈరోజు మనం మాతాజీ గారితో మాట్లాడి మనం వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం, మన అనుమానాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన సనాతన ధర్మంలో కానీ మనం ఆచరిస్తున్న ఆచారాలు, పద్ధతులు ఇవి కరెక్టేనా కావా అని మనం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి స్త్రీకి అనేది ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. అసలు మనకి ఆచారాలు ఎటువంటి శాస్త్రాల ప్రకారంగా మనం ఎటువంటి ఆచారాలని పాటించాలంటారు? అసలు నిజంగా మనం ఇప్పుడు పాటిస్తున్న పద్ధతులు, ఏ ఆచారాన్ని అయితే మనం ఫాలో అవుతున్నామో ఇంతకాలం, అదంతా కరెక్టేనంటారా? తప్పకుండా అమ్మ. ఆచారాలు అనేది 7 రకాల ప్రామాణికమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఒకటి, మనం రెగ్యులర్గా పూలు పళ్ళు పెట్టుకొని పూజ చేసే విధానం, మన తల్లిదండ్రులు పూజలు చేసే విధానం అంతా దక్షిణాచారానికి సంబంధించిందనమాట. అంటే మనం తినే ఫుడ్ మీద, పెట్టే ప్రసాదాల మీద మన ఆచారం అయితే బేస్ అయి ఉండదు. కానీ దక్షిణాచార పద్ధతి ఏంటంటే ఇక్కడ శివుణ్ణి కానీ విష్ణువుని కానీ ప్రధాన దేవతగా చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే మగదేవత ప్రధానం అన్నమాట. స్త్రీ దేవతల్ని ఆయన భార్యగా 2వ స్థానం అనేది ఇవ్వడం జరుగుతుంది. పూలు పళ్ళు సామాన్యమైనటువంటి మనం ఏమైతే తింటామో ఇంట్లో సాత్వికమైనటువంటి ప్రసాదాలు, కొబ్బరికాయ కొట్టుకోవడం, నిమ్మకాయ కానీ, బలుల రూపంలో గుమ్మడికాయ కానీ లేదంటే కొబ్బరికాయని కానీ బలి ఇవ్వడం అనేది దక్షిణాచార సాంప్రదాయానికి చెందిందన్నమాట. సమయాచార సాంప్రదాయం అని ఉంటుంది. సమయాచారం అంటే ఏంటి? మన మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని సహస్రార చక్రానికి తీసుకొని ధ్యానంలో లయం అవ్వడం అమ్మవారి శక్తిలో. అంటే మీకు ఈ పిరమిడ్ మెడిటేషన్స్, ధ్యానాలు, యోగా ఇవన్నీ ఏంటంటే సమయాచారానికి సంబంధించింది. అంటే అంతర్గతంగా, అంటే మన లోపల ఉన్న శక్తిని ఆరాధిస్తూ ఉంటారనమాట. అంటే మీరు కొన్ని వీడియోస్ కూడా చూసుంటారు యూట్యూబ్లో, విశ్వానికి కనెక్ట్ అవ్వండి, విశ్వశక్తుల్ని రిసీవ్ చేసుకోండి అని అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే సమయాచారానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఇంకా వామాచారానికి వస్తే ఇక్కడ స్త్రీ ప్రధాన దేవత అవుతుంది. దక్షిణాచారంలో పురుష దేవత ప్రధాన దేవత అవుతారు, ఇక్కడ స్త్రీ ప్రధాన దేవత అవుతుంది అన్నమాట. అంటే ఫిమేల్ డామినేషన్ గాడెసెస్. అంటే మీకు ఈ వామాచారాన్ని తీసుకున్నట్లయితే కాళీ ప్రధాన దేవత. మీరు విగ్రహాలు ఎక్కడైనా చూసుకున్నప్పుడు అమ్మవారి కాళ్ళ కింద పరమశివుడు పడుకున్నట్లుగా ఉంటుందన్నమాట. అమ్మవారు స్వామివారి గుండెల మీద కాళ్ళు పెట్టినట్లుగా మీకు చిత్రపటాలు కనపడతాయి. అంటే ఇక్కడ డామినేట్ చేస్తుంది స్త్రీ శక్తి అనేది. డామినేట్ చేసినప్పుడు అది వామాచారం అవుతుందన్నమాట. వామాచారానికి ఏంటంటే పంచమకార సాధనలు ఉంటాయి. మరి వామంలో కూడా 2 రకాలు ఉన్నాయి. అంటే పంచమకారాలకు పరోక్షంగా చేసేటటువంటి మనం పెట్టేటటువంటి ద్రవ్యాలు ఉంటాయి. పంచమకారాలు అంటే ఏంటి? మాంసము, మద్యము, మగువ, ముద్ర, మైథునం ఇలాంటివన్నీ 5 మకారాలు ఉంటాయి అన్నమాట.
ఇవన్నీ దేవుడికి పెట్టాల్సి దేవుడికి నివేదన చేసేటటువంటివి. ఈ వామాచారంలో 2 పద్ధతుల్లో, ఒక పద్ధతుల్లో మాంసం పెడితే ఇంకొక పద్ధతిలో గారెలు పెడతారు మాంసం ప్లేస్లో. ఇంకొక పద్ధతిలో మైదునాన్ని సమర్పిస్తే ఇంకో పద్ధతిలో పుష్పాలను సమర్పిస్తారు. ఒక పద్ధతిలో మద్యాన్ని సమర్పిస్తే ఇంకో పద్ధతిలో మనం పానకాన్ని, అంటే మనం శ్రీరామనవమి రోజు చేసుకుంటాం కదా పానకం, ఆ పానకాన్ని సమర్పించడం అనేది జరుగుతుందన్నమాట. ముద్రను ప్రదర్శిస్తారు, అంటే యోని ముద్రను ప్రదర్శించడం అనేది రెండిట్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా పంచమకారాలకు పరోక్షంగా చేసే ఆల్టర్నేటెడ్గా సమర్పించేటివి ఒక పద్ధతి ఉంటుంది, మళ్ళీ పంచమకారాలని ప్రత్యక్షంగా సమర్పించేటటువంటి పద్ధతి ఉంటుంది వామాచారంలో. కాబట్టి స్త్రీయే ప్రధాన దేవతగా ఉపాసన చేసేటటువంటి పద్ధతి మనకు వామాచారంలో కనపడుతూ ఉంటుంది. రక్షణ దేవతలుగా భైరవులు ఉంటారు, అమ్మవారికి రక్షణ దేవతగా. అంటే ఇప్పుడు అమ్మవారు మనకు సిద్ధించాలనుకోండి, ఫస్ట్ ఖచ్చితంగా భైరవుడిని ఆరాధించాలి. అదే దక్షిణాచారంలో స్వామివారు మనకు సిద్ధించాలనుకోండి, ఫస్ట్ అమ్మవారిని ఉపాసన చేయాలి. ఫస్ట్ అమ్మవారు ఏం చేశాక తర్వాత ఆకాశతత్వం సర్వవ్యాపక తత్వంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపంగా మనం పరమేశ్వరుల వారిని పూజ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ వామాచారం అనేది ఎవరు చేస్తారు? ఎవరు అంటే బ్రాహ్మణేతరులు చేసేవాళ్ళు అనమాట. బ్రాహ్మణులకి వైదికం అన్నమాట. వారి పద్ధతి వైదికమైనప్పుడు ఈ శాక్తేయ పూజలు చేసేవాళ్ళు కులాచారాలను అనుసరించి వామాచార పద్ధతిలో చేసేటటువంటి ఉపాసకులు కొంతమంది ఉన్నారు. తర్వాత వచ్చే ఆచారం ఏంటంటే కులాచారం, కౌల ఆచారం అంటారనమాట. అంటే కుల ప్లస్ అకుల కౌల అయింది. కుల అంటే ఏంటి? అమ్మవారు, అంటే మూలాధారంలో ఉన్నటువంటి శక్తి సహస్రారాధన చక్రాన్ని తీసుకోవడం. అకుల అంటే హఠయోగాన్ని సూచిస్తుంది. అకుల అంటే స్వామివారు. ఈ విధంగా మూలాధారంలో ఉన్నటువంటి అమ్మవారిని సహస్రార చక్రంలో ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళడమే కౌళాచారం యొక్క ప్రత్యేకత అన్నమాట. అంటే ఈ కౌళాచారం ఎవరు పాటిస్తారు అంటే పెళ్ళైనటువంటి స్త్రీ పురుషులు ఉంటారు కదా, వాళ్ళు ఆచరించేటటువంటి గృహస్థ ధర్మం. అంటే బ్రాహ్మణేతరులు కులాలు ఉంటాయి కదా, వేరే వేరే కులాలు, ఆ కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలకి ఇద్దరికి కౌల దీక్ష అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరికైనా మోక్షం మీద సూపర్ న్యాచురల్ పవర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ దీక్ష చేసుకొని కౌళాచారంలో పాటించినట్లయితే బ్రాహ్మణేతరులు వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం అనేది సిద్ధిస్తుంది. సాక్షాత్తు పరమేశ్వరుల వారే దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది, వామాచారం కన్నా కౌళాచారం ఉత్తమమైంది, కౌళాచారానికి మించినటువంటి ఆచారం ఏదీ లేదని ఆగమ శాస్త్రాల్లో వివరించి ఉన్నారన్నమాట. కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైనది కౌళ ఆచారం. వీరిని శివశక్తులు అంటారు. అంటే శివుడు శక్తి నా శరీరంలోనే నిండి ఉన్నారనే స్పృహలో ఉన్న వారిని శివశక్తులు అని అంటారు. ఈ నార్త్ ఇండియాలో ఈ ఆచారాన్ని కాశ్మీరీ శైవిజం అంటారు. అంటే శైవ సాంప్రదాయానికి ఉపసాంప్రదాయం అన్నమాట. అది తెలంగాణలో శివశక్తులు, జోగినిలు, యోగినిలు అంటారు వీళ్ళని. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టు సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలి అంటే మనం అందరం అనుకునేది ఏంటంటే అది మనం సన్యాస దీక్ష తీసుకొని మనం సంసారం నుంచి విడిపడి మనం దేవుడి ధ్యానంలో ఉంటేనే మనకి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి అనుకుంటారు. మీరు అన్నట్టు నిజంగా అంటే పెళ్ళైన తర్వాత దంపతుల్లో ఎవరైనా భార్య కానీ లేదంటే భర్త కానీ ఇలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ని పొందేందుకు అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఎవరికైనా సూపర్ న్యాచురల్ పవర్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వాటిలో అనేక విధానాలు ఉంటాయి. తపస్సులు 1,00,000 రకాలు అన్నమాట. మీరు మన కుంభమేళా చూసుకున్నప్పుడు ఒక అతను చేయి పైకెత్తే ఉంచాడు అంటే ఏంటి? అదొక తపస్సు. కొంతమంది మౌనంగా ఉంటారు, ఎవరితో ఏం మాట్లాడరు. కుంభమేళాలో మీకు రకరకాలైనటువంటి యోగులు కనపడుతుంటాడు, ఎందుకంటే మౌనం అతని యొక్క తపస్సు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది సేవ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి రాముల వారికి సేవ చేసి తరించారనమాట. మీరాబాయి ఏంటి? ప్రేమించి తరించింది ఆమె. కాబట్టి భక్తులు చాలా రకాలన్నమాట. ఇప్పుడు బలిచక్రవర్తి ఉన్నాడు, ఆయన త్యాగం చేసేసాడు పరమాత్మకి. త్యాగం చేసి ఆయన త్యాగ భక్తి ఆయనది, దాస్య భక్తి, ప్రేమ భక్తి, ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్కరి భక్తి. అది కూడా తపస్సే. ఇప్పుడు సతీ సావిత్రి ఉంది, ఆమె ఏ దేవుడికి మొక్కలేదు,
కానీ ఎందుకు యముణ్ణి కూడా ఆపగలిగిందంటే పాతివ్రత్య మహిమ, అంటే ఆమె భర్తకు మాత్రమే కట్టుబడి ఉందన్నమాట. అది కూడా తపస్సు. ఇంట్లో భర్తకు చేసి పెట్టుకోవడం, వండి పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, దీనికి మించిన తపస్సు వేరేది ఏదీ లేదన్నమాట. ఇలా ఆవిడ మనసా వాచా కర్మణ, మనసులో భర్త మాత్రమే ఉన్నారు కాబట్టి ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమతో వాళ్ళ భర్త కర్మ తీరిపై చనిపోయినా, యముడు తీసుకెళ్ళడానికి వచ్చినా కూడా ఆమె యొక్క గొప్ప శక్తితో ఆపేసింది యముణ్ణి. భర్త యొక్క ప్రాణాలు మళ్ళీ తిరిగి తెచ్చుకుందన్నమాట. కాబట్టి పవిత్రంగా ఉండడం కూడా తపస్సే. కాబట్టి తపస్సులు అనేక రకాలుగా ఉంటాయి. కొంతమంది బ్రహ్మచర్యం పాటిస్తారు. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు కానీ, మనకి స్వామి వివేకానంద కానీ, వీళ్ళంతా ఏంటి, చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్య దీక్ష తీసుకొని సూపర్ న్యాచురల్ పవర్స్ పొందిన వాళ్ళు. వీళ్ళకి చాలా శక్తులు ఉండేవి. మీకు స్వామి వివేకానంద హిస్టరీ తీసుకున్నప్పుడు ఆయన బుక్ని ఇలా చూసి మొత్తం డిక్షనరీ చెప్పేశాడంట. అంత పవర్ ఎలా వస్తుందంటే బ్రహ్మచర్యం వల్ల వస్తుంది. మామూలుగా అందరికన్నా ఎక్కువ పవర్ వచ్చేది బ్రహ్మచర్యంలో వస్తుంది. తర్వాత మ్యారేజ్ అయ్యాక ఏకపత్ని వ్రతం అంటారు. అంటే ఒక భార్య ఒక భర్తతోనే కట్టుబడి ఉండడం, ఒక భర్త ఒక భార్యతోనే కట్టుబడి ఉండడం వల్ల సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. ఇద్దరు కౌళాచారంలో దీక్ష తీసుకుంటారనమాట. అంటే మగవాళ్ళు స్వామివారి దీక్ష, ఆడవాళ్ళ అమ్మవారి దీక్ష తీసుకొని కులాచార పద్ధతుల్లో పూజలు కానీ నిర్వహించినట్లయితే వాళ్ళకి పవర్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది కల్చర్ అని చెప్పి ఇల్లీగల్ రిలేషన్కి ఎక్కువగా డైవర్ట్ అవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అదే ఎక్కువ నడుస్తుంది. డైవర్ట్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి కర్మలు వస్తాయి అన్నమాట, పాపకర్మలు. వాళ్ళు అనుకుంటారు అమ్మాయి అందంగా ఉంది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ చూడాల్సింది అందం కాదు, అమ్మాయి పాపకర్మలంతా ఇతనికి వస్తాయన్నమాట. అది ఇతనికి తెలీదు. ఇతని శక్తి అమ్మాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ప్రపంచానికే కల్చర్ నేర్పించినటువంటి ఇండియాలో ఏకపత్ని వ్రతం, ఒకే హస్బెండ్తో కలిసి ఉండాలి, ఒకే వైఫ్తో కలిసి ఉండాలి అనే కల్చర్ ఎందుకుంది అంటే ఇది కారణం. ఎక్కువగా మల్టిపుల్ బాడీ రిలేషన్స్ ఉన్న వాళ్ళకి పాపకర్మలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఏకపత్ని వ్రతం కానీ, ఒకే భర్తతో ఉండడం, ఒకే భార్యతో ఉండడం, కౌళాచారం పాటించడం వల్ల కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. తర్వాత సన్యాసాస్త్రం. సన్యాసాశ్రమంలో ఏంటంటే అన్నిటినీ త్యజిస్తారు. త్యజించి వారికి వాళ్ళే పిండం పెట్టుకుంటారన్నమాట. చనిపోయాం మేము ఇంకా అన్నట్టు. ఇంకా అన్నీ వదిలించుకొని విరక్తి భావనతో చేస్తూ ఉంటారు. తర్వాత అఘోర స్థితి. అఘోరీలు ఇంకా శివుడికి ఆకర్షితమై ఇంకా నేనే దేవుణ్ణి అనే స్థితిలోకి ఉంటారన్నమాట. వాళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాలు గురువుని ఆశ్రయించి వాళ్ళు రకరకాల టార్చర్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కానీ అఘోరీ గురువులు అంతా పాస్ అయిన తర్వాత వాళ్ళు అఘోరీగా సిద్ధి పొందుతారు. తర్వాత నాగసాధువులు అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు వెల్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు చనిపోవడానికైనా పరకాయ ప్రవేశం చేయడానికైనా వాళ్ళ ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళకి అన్ని రకాల సూపర్ న్యాచురల్ పవర్స్ నాగసాధువులకి ఉంటుంది. అందుకే ఆదిశంకరాచార్యుల వారు అఘోరీలకి నాగసాధువులకి దీక్ష ఇచ్చి ఇండియాలో ఎప్పుడైనా ధర్మానికి హాని కలిగితే మీరందరూ యుద్ధం చేయాలి అని చెప్పి సేనల్ని తయారు చేశారు. అమ్మ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు గురువుల దగ్గర దీక్ష తీసుకోవటం అంటే మనం ప్రతి ఒక్కటి అంటే దేంట్లో మీరు చెప్పినట్టు ఈ సూపర్ న్యాచురల్ పవర్స్లో కానీ, లేదంటే ఏదైనా ఒక అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు కానీ, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాం శ్రీ విద్య ఉపాసకులు అని చెప్పి చాలామంది ఇది చేస్తున్నారు. ఈ ఉపాసన శ్రీ విద్య ఉపాసన అనేది అసలు నిజంగా అంటే ఒక గురువు దగ్గర గురుముఖత మనం తీసుకోవాల్సిందేనా, లేకపోతే ఎవరికి వారు స్వతహాగా ఉపాసన చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గురువుని ఆశ్రయించడం అంటే మన స్కూల్కి వెళ్ళి సబ్జెక్ట్ని ఎలా నేర్చుకుంటామో మంత్రశాస్త్రం కూడా ఒక గురువుని ఆశ్రయించడం అంటే మాకేం తెలీదు మీరు నేర్పండి అని చెప్పి అడిగే ప్రాసెస్సే. ఇంకా గురువు అనేవాడు ఒక పలానా వేలో వెళ్తే నువ్వు బాగుపడతావు అని చెప్పి గైడ్ మాత్రమే. నడవాల్సింది మనమే. కాబట్టి మనం మనల్ని తిట్టైనా కొట్టైనా లాలించైనా పాలించైనా మన గురువు అనేది కరెక్ట్ చిన్నపిల్లలు అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా భయపెట్టి మనకు విద్య నేర్పుతారో మంత్రశాస్త్రంలో కూడా గురువులు అంతే. మనం డైవర్ట్ అవుతూ ఉంటాం రకరకాల డీవియేషన్కి, మొబైల్స్ వల్ల, వర్క్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల. అప్పుడు గురువు మంచిగా దారిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాడు అన్నమాట. కానీ మనం డెడికేట్ అయి ఉండాలి.
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గురువు దగ్గర దీక్ష తీసుకుంటే ఏంటంటే ఏమవుతుంది అంటే గురువు 10,000 జపం చేసి సిద్ధి పొందాడు అనుకుందాం, 10,001 నుంచి దీక్ష తీసుకున్న వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట కౌంటింగ్. వాళ్ళది కూడా కలుస్తుంది. కాబట్టి మీరు ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే గురువు రోడ్ వేసుకుంటూ వెళ్తే ఆ రోడ్లో వెళ్తే ఎలా ఉంటుందో మనం వెహికల్లో, అలాగా గురువు దగ్గర నుంచి దీక్ష తీసుకోవడం చాలా తొందరగా మనం సిద్ధి పొందేస్తాం. మంచి పవర్ఫుల్ గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, మంచిగా కనెక్ట్ అయ్యామనుకోండి సోల్ టు సోల్, కాబట్టి మంచిగా శక్తి అనేది పాస్ అవుతుంది గురువు నుంచి. మనం ఎక్కడన్నా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని, ఇప్పుడు మీరు ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర ఊగుతా కింద మీద పడిపోతుంటారు, వాళ్ళు ఏంటంటే శక్తి తట్టుకోలేక కింద పడిపోతారు అనమాట. అలాంటి స్టేజ్ రాకుండా వాళ్ళందరూ గురు దీక్ష లేని వాళ్ళు, అలాంటి స్టేజ్ రాకుండా అలాంటి వాళ్ళు కూడా గురువు దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకుంటే బాడీలో ఎనర్జీ స్టేబుల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్కి వీగార్డ్ ఉంటుంది కదా, కరెంట్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది ఫ్రిడ్జ్ పేలిపోకుండా, అలాగా గురువు కూడా అంతే, గురువు యొక్క శక్తి బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అందుకే చాలామంది ఇళ్లలో గురు పాదుకలు పూజ చేస్తూ ఉంటారు, అంటే గురువు యొక్క పాదాలు పెట్టి పూజ చేస్తారు. ఎందుకు గురువు పాదాలు పూజ చేసుకోవాలి అంటే గురువు యొక్క రక్షణ మనకు ఉందనుకోండి, మనకు కొంతమందికి ఏ పడితే మంత్రాలు చేశారనుకోండి నరాలు బ్లాక్ అయిపోతాయి, బ్లడ్ బ్లాక్ అయిపోతాయి, మైండ్ పిచ్చి పిచ్చిగా అయిపోతుంది, కింద మీద పడిపోతారు. యూనివర్స్లో రకరకాల శక్తులు ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ఏవో పడితే కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. అతను సరిగ్గా మంత్రం చేయక తప్పులు చేశాడు అనుకోండి, ఏ దుష్టశక్తి ఆవహించేస్తుంది అనమాట. మంచి పుణ్యానికి పోతే పాపం వచ్చినట్టు అయిపోతుంది పరిస్థితి. కాబట్టి గురువునికి చాలా గట్టిగా పట్టుకోవాలి మంత్రశాస్త్రంలో అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు గురువు దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి అన్నారు. కానీ మనం ఎప్పుడు చూసినా ఇప్పుడు గురువులు అనేది మగవాళ్ళు మాత్రమే ఒక గురువుగా సిద్ధి పొందటానికి ఉంటున్నారు. ఆడవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారమ్మా? ఆడవాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ నుంచి ఆడవాళ్ళ జీవితం ఎలాగ డిజైన్ చేయబడిందంటే, పుట్టినప్పుడు తండ్రి కంట్రోల్లో ఉండాలి, పెళ్ళయ్యాక భర్త కంట్రోల్లో ఉండాలి, తర్వాత పిల్లలు పుట్టాక కొడుకు కంట్రోల్లో ఉండాలి, ఇంకా ముసలి వాళ్ళు అయిపోయాక ఇంకో కొడుకు కంట్రోల్లో ఉండాలి అన్నట్టు కొంచెం సమాజం అనేది డిజైన్ చేసేసింది స్త్రీ జీవితాన్ని. తర్వాత కొద్దిగా అవేర్నెస్, ఎడ్యుకేషను, ఇంకా ఆడవాళ్ళు కూడా బయటికి వెళ్ళి వర్క్స్ చేయడం అనేది మొదలుపెట్టాక, యాక్చువల్లీ ఇండియాలో స్త్రీని దేవతలాగా ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి? ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు సరిగ్గా. నిజమేనమ్మా. ఒకప్పుడు వంట చేసి పెడితే స్త్రీని అమ్మ బాగుంది అని చెప్పి పొగిడేవాళ్ళు. మధ్యలో ఏమైంది, ఇంక నువ్వు బానిసవి, నువ్వు వంట చేయాలి, నువ్వు పని చేయాలి, నువ్వు ఇంట్లో పని మనిషివి, నువ్వు ఖాళీగా ఇంట్లో ఉంటున్నావు అనే మైండ్ సెట్ క్రియేట్ చేసేసరికి ఇంకా ఆడవాళ్ళకి ఇంకా ఓపెన్ అయిపోయారనమాట. మేము జాబ్స్ చేసుకోగలం, మేము సంపాదించుకోగలం అని. ఫస్ట్ ఏంటి, ఇంట్లో భర్త సంపాదిస్తే భార్య చేతికి ఇచ్చేవాడు, అంటే ఒక గౌరవం, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవము అన్నీ దక్కేవి. మధ్యలో అవన్నీ దక్కకపోయేసరికి వీళ్ళు బయటకు వచ్చారు. ఇంక ఇంట్లో ఫ్యామిలీలో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎక్కువగా గురువులుగా మారలేకపోయారు. ఎందుకంటే స్త్రీ జీవితం ఎప్పుడు పోరాటంలోనే ఉందన్నమాట. సొసైటీతో పోరాడాలి, జాబ్స్కి వచ్చాక మళ్ళీ రకరకాల హింసలు ఇవి ఎదుర్కోవడానికే సరిపోతుంది. ఇంకొకటి, స్త్రీ గురువుగా బయటికి వచ్చిందంటే పురుష గురువులు అనేవాళ్ళు, గురువు అనే మాటకి ముఖ్యంగా స్త్రీయా పురుషుడా, ఆత్మకి ఏ విధంగా అయితే మనం చనిపోయాక ఆత్మ బయటకు వచ్చినప్పుడు స్త్రీయా పురుషుడా అని ఎలా గుర్తుపట్టలేము, గురుతత్వానికి కూడా స్త్రీ పురుషుడా అనే భేదం లేదన్నమాట. ఇంకా ఎందుకంటే సమాజం అనేది స్త్రీని ఎప్పుడు ఫస్ట్ నుంచి చిన్న చూపే చూసింది కాబట్టి ఇంకా లేడీ, అమ్మాయ, మాత అనేటటువంటి చిన్న చూపు అనేది ఇంకా కొంత ఉంది సమాజంలో, అది పోవాలి. దీనివల్ల ఎక్కువ ఆడవాళ్ళు ఏంటంటే మనకు అక్క మహాదేవి గుహలు ఉన్నాయి. అవునండి, శ్రీశైలంలో చాలామంది ఉన్నారు యోగినీలు, మనకి బాగా తపస్సులు చేసిన వాళ్ళు. వాళ్ళ తపస్సుకే పరిమితం అయిపోయారు, కానీ ఎప్పుడు సమాజంలోకి వచ్చి అందరిని ఎలివేట్ చేసేసి అందరినీ పైకి తీసుకొచ్చేద్దామని ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే సొసైటీలో రకరకాలైనటువంటి మైండ్ సెట్స్ ఉంటాయి. అందుకే ఎవరి తపస్సులు వాళ్ళు చేసుకొని లయమైపోయారు ఇంకా శివుల్లో. అంతేగాని సమాజాన్ని బాగు చేద్దామని ఇప్పుడిప్పుడే కొంతమంది విద్యలు తెలిసిన వాళ్ళు యూట్యూబ్స్లో వీడియోలు చేయడం అది జరుగుతుందన్నమాట.
ఇప్పుడు ఈ విద్యని ఉపాసన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు స్త్రీలు ఇంట్లో ఉంటూ, ఇంట్లో ఉన్న అంటే మీరన్నట్టు భర్తను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఈ ఉపాసన చేస్తూ, ఈ శక్తిని ఎలా కాపాడుకోగలుగుతున్నారమ్మా? మామూలుగా ఏ స్త్రీ అయినా ఇంట్లో ఉండి కూడా జపాలు చేసుకోవచ్చు. చాలామంది స్త్రీలు పెళ్ళైన ఆడవాళ్ళు కూడా కొంతమంది జపాలు తపాలు చేసి వారి శక్తిని పంచి క్యూర్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే నా లైఫ్లో నేను చూస్తుంది ఏంటంటే మా మదర్ ఏంటంటే బాగా మంచి ఉపాసకురాలు అనమాట. ఆవిడ కొన్ని వేల మందికి క్యూర్ చేసింది, ఆపరేషన్స్ లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసింది, కొన్ని వేల మందికి చేసింది. ఇంట్లోనే ఉండేది జపాల ద్వారా. ఆవిడకి ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. ఆపరేషన్ లేకుండా, సర్జరీ లేకుండా ఒక హెల్త్ ప్రాబ్లం క్యూర్ చేస్తుంది. అదొక సూపర్ న్యాచురల్ పవర్ అనమాట. ఆవిడ బాగా ఉపాసన అంటే చెట్టు కనిపించినా చాలు, రాయి కనిపించినా చాలు పూజలు చేసేసేది అనమాట. చాలా హార్డ్ కోర్గా పూజలు చేసేది. అలా చేయడం కొద్ది సంవత్సరాలకు ఆవిడకి ఒక పవర్ వచ్చింది. అలాగా ఎంతోమంది ఇళ్లల్లో ఉండి పూజలు చేసే ఆడవాళ్ళకు కూడా చాలా పవర్స్ ఉంటాయి, కానీ వాళ్ళు గుప్తంగా ఉంటారు. వాళ్ళు లలితా సహస్రనామాలు చేసే వాళ్ళకు కూడా పవర్స్ ఉంటాయి. బాగా పూజలు చేసే లేడీ యొక్క భర్త బాగా సంపాదిస్తాడు. చాలామంది భర్తలు అనుకుంటారు మాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మేము సంపాదించుకుంటున్నాము, మా భార్యకి ఏం తెలియదు, ఏం చేత కాదు అనుకుంటారు. నిజానికి ఆ అదృష్టమే అతని మీద పనిచేస్తూ ఉంటుంది. చాలామంది ఇది యాక్సెప్ట్ చేయలేరు, కానీ భార్య అదృష్టమే భర్తకు పనిచేస్తుంది. అందుకే ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తే భర్తకు బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఫస్ట్ తన ఇల్లు తనకు బాగుపడుతుంది, మంచి మంచి వైబ్రేషన్తో ఉంటుందన్నమాట ఇల్లు. భర్త కూడా బిజినెస్లు చేసే వాళ్ళైతే కలిసి వస్తుంది. అమ్మ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇంట్లో పూజ విధానం అనేది మనం కొంతమందిని చూస్తే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. ఇంట్లో చేసే నిత్య పూజ అనేది మగవాళ్ళు చేస్తేనే, కుటుంబ యజమానిగా చేస్తేనే కుటుంబం మొత్తానికి దాని ప్రతిఫలం అనేది వస్తుంది అంటున్నారు. అసలు నిజంగా పూజ అనేది ఒకరికి పరిమితం అవుతుందా, లేదు అంటే ఎవరు చేసినా కుటుంబానికి రక్షగా ఉంటుందా? మామూలుగా పూజ చేసేటప్పుడు ఏంటంటే ప్రసాదాల ఆవశ్యకత ఉంటుంది. మగవాళ్ళకు పేషెన్సీ తక్కువ, ఆడవాళ్ళకు ఓర్పు ఎక్కువ. పూజలో కావాల్సింది ఏంటి? పేషెన్సీ. చాలా పేషెన్సీగా పూజ చేయాలి. మగవాళ్ళు దేవుడి దగ్గర కూర్చోవడమే కష్టం. అన్నీ అందిస్తే ఏదో ఇంకా కష్టంగా కూర్చుంటారు అనమాట దేవుడి ముందు పూజ చేయడానికి. కాబట్టి స్త్రీలు పురుషుడు పూజ చేస్తే అన్నీ అందించేవాళ్ళు. ప్రసాదాలు వండి పెట్టడము, అన్ని పూలు కోసుకురావడం. ఇప్పుడైతే మనకు మార్కెట్స్లో ఉన్నాయి, అప్పట్లో పెంచేవాళ్ళు ఇంటి చుట్టూ కోసుకురాచి మాలలు కట్టి ఇచ్చేవాళ్ళు అనమాట దేవుడికి వేయమని. మగవాడు పూజ చేసినప్పుడు మగవాడు చేసే పూజలో 50% స్త్రీకి వెళ్తుంది, స్త్రీ చేసే పూజలో మళ్ళీ మగవాళ్ళకి వెళ్ళదు. అలా ఉంటుందన్నమాట. కాబట్టి పురుషుడు పూజ చేస్తే ఇంట్లో అందరికీ బాగుంటారు కాబట్టి పురుషుని పూజ చేయమంటారు. మరి ఇప్పుడు ముఖ్యంగా శ్రీ చక్రం అనేది ఏదైతే ఉందో అది అత్యంత శక్తివంతమైంది, శక్తి స్వరూపిణి అది. ఆ శ్రీ చక్రానికి కూడా ఆడవాళ్ళు పూజలు చేయాలి, లేకపోతే మగవాళ్ళు పూజలు చేయాలి అని దాన్ని కూడా విభజిస్తున్నారు. దీంట్లో కూడా అంటే శ్రీ చక్రానికి సంబంధించి అసలు ముఖ్యంగా ఎవరు చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ శక్తి అనేది నిలబడుతుందమ్మా? శ్రీచక్రానికి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. శ్రీచక్రం అంటే ఏంటంటే అమ్మవారు. అమ్మవారు వద్దని ఎవరు అనుకుంటారు? అమ్మవారు కానీ అమ్మవారి శక్తి కానీ అందరికి కావాలనుకుంటారు కదా. మరి అవును, శక్తి అనేది అందరికీ అవసరం. మనకు శక్తి బాగా ఉందనుకోండి, మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఎవరు పోరాటం చేయాలి అని అనుకోరు కదా. ప్రతి విషయంలో చాలా ఈజీగా అయిపోవాలి, తేలిగ్గా అయిపోవాలి అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి శక్తి అవసరం. శ్రీచక్రాన్ని ఎవరైనా అర్చించుకోవచ్చు, ఎవరైనా శ్రీచక్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవచ్చు. ఇంట్లో అయితే చిన్న శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. గుడిలో అయితే గుడికి ఎంత గుడి కడతామో దానికి తగ్గ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. మనకి ఇంట్లో ఎంత కరెంట్ అవసరమో అంతే తీసుకుంటాం కదా. మనకు ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదు ఇంట్లో, కాబట్టి చిన్న శ్రీచక్రం సరిపోతుంది. పంచలోహాల్లో చిన్నది ఇంత దొరుకుతుంది, ఆ శ్రీచక్రం సరిపోతుంది ఇంటికి. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఖడ్గమాలతో అర్చన చేసుకోవచ్చు, లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకోవచ్చు. యాక్చువల్లీ శ్రీచక్రం ప్రసాదాలు స్వీకరించదు, అవసరం లేదంటారు, విగ్రహం స్వీకరిస్తుంది. మన ఇంట్లో విగ్రహాలు ఉన్నాయనుకోండి, లలితాదేవి విగ్రహం ప్రసాదం స్వీకరిస్తుంది. శ్రీచక్రం అనేది కుంకుమార్చన తాంబూలం స్వీకరిస్తుంది. కాబట్టి తాంబూలం పెట్టాలి, కుంకుమార్చన చేయాలి. లలితాదేవి విగ్రహాలు అన్య విగ్రహాలు ఉన్నాయనుకోండి, ప్రసాదం పెట్టచ్చు.
ఎటువంటి ఇబ్బంది లేదు. పెట్టుకొని ఇంట్లో పవర్ ఉండకూడదని ఎవరు, ఇప్పుడు కరెంట్ కొంతసేపు లేకపోతే ఇల్లు ఎలా అయిపోతుంది, అలాగే మనకు అమ్మవారి శక్తి కూడా ఇంట్లో ఉందనుకోండి, చకచకా పనులు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు శ్రీచక్రం మనం ఇంట్లో స్థాపించుకోవచ్చు అన్నారు, చిన్న విగ్రహాన్ని, చిన్న శ్రీచక్రాన్ని. మరి దానికి ఎటువంటి నియమాలు ఏమైనా ఉంటాయమ్మా? అసలు శ్రీచక్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఏంటంటే అది మనం ఇంట్లో సాధారణంగా నిత్య పూజ చేసే విధానంలోనే అయితే నచ్చినప్పుడు చేయొచ్చు, లేకపోతే శ్రీచక్రాన్ని అలా వదిలేయచ్చు అనే భావన కూడా ఉంటుంది. అసలు నిజంగా శ్రీచక్రం మన ఇంట్లో స్థాపించి మనం ఇంట్లో దాన్ని పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఆటంకాలు వచ్చి దానికి చేయట్లేనప్పుడు దానికి ఏ విధంగానే నియమాలు ఉంటాయా, లేకపోతే మనం ఏ విధంగానైనా సరే శ్రీచక్రాన్ని మనం ఇంట్లో ఉంచుకోవచ్చు అంటారా? ఇంట్లో ఎలాగో భార్యాభర్తలు పిల్లలు ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఉంటే ఇంకా ప్లస్ పాయింట్. ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు మగవాళ్ళు చేయొచ్చు, లేడీస్కి ఏదైనా ఆటంకాలు వస్తే ఆ టైంలో పిల్లలు కానీ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే పూజ రూమ్ ప్రతి ఇంట్లో సపరేట్గా ఉంటుంది కాబట్టి ఎవరి బెడ్రూమ్స్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరైనా పెట్టుకొని చేసుకోవచ్చు. అసలు శ్రీచక్రానికి సంబంధించి అసలు శ్రీచక్రంలో ఎటువంటి శక్తి ఉంటుంది? మనం శ్రీచక్రాన్ని స్థాపించి పూజ చేయడం వల్ల మనకి లాభాలు ఏమున్నాయంటే ముఖ్యంగా ఏంటంటారమ్మా? శ్రీచక్రం అంటే సమస్త బ్రహ్మాండానికి ప్రతీక. అంటే మానవ శరీరమే శ్రీచక్రం. శ్రీచక్రంలో బిందువు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది సహస్రార చక్రం. భూపరం అంటే కింద పాదాలు. స్టెప్ బై స్టెప్ 9 చక్రాలు అంటే నవావరణలు 9. వీటికి అర్చించడమే నవావరణ అర్చన. అంటే కాస్మిక్ పవర్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు సెలైన్ ఎక్కించుకుంటాం బాడీలో నరాల్లో, అలాగే శక్తిని మన బాడీలోకి ఆత్మలోకి తీసుకోవడమే నవావరణ అర్చన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు సృష్టి జరగాలంటే ఫస్ట్ ఏం జరుగుతుంది? స్త్రీకి కడుపులో అండం రిలీజ్ అవుతుంది, తర్వాత వీర్యం అనేది వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ శివుని యొక్క శక్తి, అమ్మవారి యొక్క శక్తి. అంటే రక్తబిందువు అంటే ఏంటి? స్త్రీ యొక్క అండం. తర్వాత శ్వేత బిందువు అంటే వీర్యం అన్నమాట. అండం వీర్యం కలిస్తే ఏమైంది? మిశ్రమ బిందువుగా ఫామ్ అయింది. అంటే త్రికోణం ఫామ్ అయిందన్నమాట. అంటే చంద్రకళలు, సూర్యకళలు, అగ్ని కళలు, త్రికోణం అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఫామ్ అయ్యి తర్వాత ఏమవుతుంది? అష్టకోణంగా అవుతుందన్నమాట. అంటే అక్కడ దేవతలందరూ అంటే 8 రూపాల్లో ఉంటారు. తర్వాత అంతర్దశాంశం, బహిర్దశాంశం, చతుర్దశాంశం, షోడశదళ పద్మం, తర్వాత భూపురం, ఇలాగా 9 ఆవరణలు ఉంటాయన్నమాట. ఇలాగా సమస్త సృష్టి సంసార చక్రం అనేది ఫామ్ అయిందన్నమాట. అంటే ఒక బేబీ అంటే ఒక సృష్టి అనేది ఎలా ఫామ్ అయిందో దానికి సూచనే శ్రీచక్రం. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు శ్రీచక్రంలో? శివుడు ఉన్నాడు, కామేశ్వరుడు, కామేశ్వరి ఉంది. తర్వాత త్రికోణం అంటే ఎవరున్నారు ఇక్కడ? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, వారి యొక్క భార్యలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వీళ్ళు 6 మంది ఉన్నారన్నమాట త్రికోణంలో. తర్వాత మాతృకా దేవతలు అందరూ ఉన్నారు. తిథి నిత్యలు అంటే షోడశ కళలు, షోడశి మాత అంటారు. 16 కళలతో ఉంటుంది అమ్మవారు కాబట్టి 16 తిథి నిత్యలు. భూపురం అంటే అమ్మవారి పాదాలు. అంటే ఏంటి? సమస్త సృష్టి ఒక బేబీ ఎలా ఫామ్ అవుతుంది? 9 స్ట్రక్చర్స్లో ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? మన పాదాల నుంచి సహస్రారం దాకా పవర్ని పూర్తిగా తెచ్చుకోవడమే శ్రీచక్రారాధన. అంటే ఈ సృష్టి మొత్తం ఎలా ఏర్పడిందో, ఈ సృష్టి మొత్తం ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల్ని బాడీలోకి తెచ్చుకోవడమే శ్రీచక్రార్చన. అంటే మానవ శరీరమే శ్రీచక్రం. అందుకే మీకు కళావాహన అనే ప్రక్రియ కూడా ఉంటుందన్నమాట. సూర్యకళల్ని, చంద్రకళల్ని, అగ్ని కళల్ని మంత్ర రూపంలో అమ్మవారి కాంతి కిరణాల రూపంలో ఉంటుంది. అమ్మవారి కాంతి కిరణాలని బాడీలోకి తెచ్చుకునే ప్రక్రియే కళావాహన అంటారు. మంత్రం ద్వారా తెచ్చుకుంటారు బాడీలోకి. కొన్ని రకాల మంత్రాలు చదివితే యూనివర్స్లో బ్యాడ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. బ్యాడ్ ఎనర్జీ వదిలి గుడ్ ఎనర్జీ మన బాడీలోకి వస్తుంది. అందుకే మంత్రం ఉపయోగపడుతుంది. అమ్మ, మనం ఇప్పుడు చాలా మందిని ఇప్పుడు ఏంటంటే అమ్మవారి గుడుల దగ్గర ఉండే వాళ్ళకి అమ్మవారు వచ్చారని చెప్పడం కానీ, లేదంటే పూనకం అనడం కానీ, ఇలాంటివన్నీ మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడున్న సమాజంలో నిజంగానే అమ్మవారి శక్తి అనేది ఒక సాధారణ మనిషిలోకి రావడానికి సాధ్యమవుతుందా? అందరి బాడీల్లో అమ్మవారి శక్తి ఉంటుంది మూలాధారంలో.
మీకు కరెంట్ పెడితే ఏమవుతుంది, షేక్ అవుతారు కదా. వాళ్ళకి ఏమైంది అక్కడ, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అంటే వాళ్ళ క్యాపబిలిటీ లేదు, వాళ్ళ మీద ఏంటి ఒక పెద్ద బండ పడిపోయింది అనమాట. అందుకు కింద మింద పడుతారు, ఊగుతూ ఉంటారు. క్యాపబిలిటీకి మించిన శక్తి వాళ్ళ కెపాసిటీ లేకుండా వస్తే ఊగుతారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎందుకు ఊగుతున్నారు, ఎందుకు పడిపోతున్నారు అని. అంటే వాళ్ళకి తపస్సు లేదు కదా. తపస్సు లేకుండా క్యాపబిలిటీకి మించి ఎనర్జీ వచ్చినప్పుడు వాళ్ళు పడిపోతారన్నమాట. అప్పుడేంటి, దీక్ష తీసుకోవాలి. గురుమంత్రం చేస్తే అసలు వాళ్ళ బాడీ ఏ కండిషన్లో ఉంది, ఏ దేవత ఆవాహన అయింది, ఎలా వచ్చింది. కొంతమందికి జన్మలు పూజలు చేసుకుంటా మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటా ఉంటారు. జన్మ తీసుకున్న తర్వాత ముందు జన్మలో చేసిన పూజ అంతా మర్చిపోతారు కదా. కానీ దేవతా సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నువ్వు ముందు జన్మలో డిగ్రీ చదువుంటే ఇప్పుడు పీజీతో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ శక్తి అంతా వచ్చి ఒకేసారి దూకుతుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు యాక్టివేట్ అవుతుంది కదా, సోల్ టు సూపర్ సోల్ యాక్టివేట్ అయిపోయి వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఎప్పుడు దేవుడినే చూడను, దేవుడినే నమ్మను, పూజ చేయను, నా మీదకి ఎందుకు వచ్చింది, అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ అని డౌట్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే వీళ్ళు ముందు జన్మల్లో పూజ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి యాస్ట్రల్ బాడీకి కనెక్ట్ అవుతుంది. హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది కదా, దాన్ని యాస్ట్రల్ బాడీ అంటారు. సూపర్ న్యాచురల్ పవర్స్ అంతా యాక్టివేట్ అయ్యేది, ఎలివేట్ అయ్యేది దీంట్లోనే. ఇదే చక్రా సిస్టమ్ అంటారు దీన్ని. ఈ చక్రాస్లో వస్తుంది అమ్మవారు. కాబట్టి కనెక్ట్ అవుతుంది. మీకు ప్రేతాత్మలు హ్యూమన్ బాడీలోకి వస్తాయి. మనిషికి ఆరా ఉంటుంది, ఎనర్జీ బాడీ అన్నాను కదా. ఆరాలో యక్షిణీలు, యోగినీలు అంటారు. అంటే గ్రామ దేవతలు వస్తారు బాడీ మీదకి. పరదేవత ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది, డైరెక్ట్గా బాడీలోకి రాదు. ఎందుకంటే మనిషికి కెపాసిటీ లేదు. అంటే మనుషుల మీదకి పూనకాలు చూగే వాళ్ళంతా చిన్న చిన్న దేవతలు అనమాట. గ్రామ దేవతలు, గణదేవతలు, ఉపదేవతలు వీళ్ళు వస్తారు. వాళ్ళు వస్తేనే వీళ్ళు కింద మీద పడిపోతుంటారు. వీళ్ళకి అవ్వదు, ఎందుకంటే చాలా ఓవర్లోడ్ ఉంటుంది. వీళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు, అర్థం కాదు. ఎందుకంటే తెలియదు కదా. తంత్రం తెలిస్తే, విద్య తెలిస్తే బ్యాలెన్స్ చేసుకుంటారు సమాధి స్థితిలోకి. వాళ్ళకి తెలియదు కాబట్టి అలా పూనకం వచ్చి చాలామంది వాక్ చెప్తా ఉంటారు. వాక్ చెప్పినప్పుడు వీళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ ఏటీఎం కార్డుతో ఎలా డబ్బులు లాగేస్తూ ఉంటామో అందరికి పంచేస్తారనమాట. ఆ అమ్మవారు వచ్చేస్తుంది కాబట్టి నాకు చాలా పవర్ ఉంది అని చెప్పి అందరికి నిమ్మకాయలు ఇచ్చేయడం, నీ పని అయిపోతుంది, నీ పని అయిపోతుంది అని అందరికీ అన్నీ మొత్తం పవర్ అంతా వదిలేస్తారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఓకే నాది మీదకి అమ్మవారు వస్తుంది కాబట్టి నేను ఏమైనా చెప్పస్లో అవుతాయి పనులు. ఇతని దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, తర్వాత ఇతనికి సమస్యలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే లిమిటెడ్ పవర్ అమ్మవారు వచ్చే వాళ్ళకు ఉండేది, కొంత లిమిటెడ్ పవర్. దీక్ష తీసుకొని దాన్ని పెంచుకుంటూ ఉండాలి. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న దాంట్లో ఈ సూపర్ న్యాచురల్ పవర్ ఏదైతే ఉందో అదంటే మనకు అసలు ఏ విధంగా ఇప్పుడు ఉన్న దాంట్లో, ఇప్పుడు ఒక మనిషికి సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అని మనం గుర్తించడం ఎలా అవుతుంది, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయమ్మా? మీకు కొంతమందికి నిద్రపోయేటప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. సిద్ధ గురువులు కానీ, మీ ఫ్యామిలీస్లో అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కల్లో కనపడతారు. కొన్ని చెప్తారు, మనం బాగా ఏడుస్తా బాధపడతా పడుకున్నాం అనుకోండి ఏదైనా విషయం మీద, కొంతమందికి స్వప్నంలో వచ్చి చెప్తారు, నువ్వు బాధపడకు, సిచ్యువేషన్స్ మారుతాయి, ఇలాంటి కనపడి ఓదార్చడము ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఒక ప్రేతాత్మ అంటే మన పూర్వీకులు అంటే పితృదేవతలు అనుకోండి, వాళ్ళే మనకు కనెక్ట్ అయ్యి ఓదార్చినప్పుడు దేవతలు కనెక్ట్ అవ్వలేరు, దేవతలు కూడా కనెక్ట్ అవుతారు. కాకపోతే మనం తెలుసుకోవాలి, జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలను ఉంటాయి. జాగృతి అంటే మనం మేలుకున్న స్థితి, పడుకున్నప్పుడు డ్రీమ్ వస్తుంది, దాంట్లో డ్రీమ్ స్టేట్ నుంచి మనకు సుషుప్తికి వెళ్తుంది. సుషుప్తి నుంచి తుర్యాతీత అవస్థలు అంటారు, మెంటల్ స్టేట్స్. ఎనర్జీ అనేది హ్యూమన్ బాడీలో ఉన్న కుండలిని శక్తి అంటాం. ప్రాణశక్తి అంటే మనం బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ప్రాణం ఉంటుంది కదా, చనిపోతే ప్రాణం వెళ్ళిపోతుంది కదా, ఆ ప్రాణశక్తి అనేది స్వప్నావస్థలోకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు తెలుస్తుంది ఎవరు పవర్ఫుల్, మనకు కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు ఎవరు, బాగా పూజలు చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. నార్మల్ పీపుల్కి తెలియదు, తెలుసుకోలేరు. మామూలుగా ఏంటంటే మామూలు వ్యక్తులు, ఎదుటి వ్యక్తులు పవర్ఫుల్లా కాదా తెలుసుకోవాలంటే వాళ్ళు కూడా దీక్ష చేయాలన్నమాట. ఒక టెస్ట్ చేయాలంటే దాంట్లో కూడా ఏదో ఒకటి పవర్ఫుల్ మెటల్ ఉండాలి కదా. కాబట్టి వీళ్ళు గురుమంత్రం చేసినా, లేకుంటే ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ, గుమ్మడికాయ బలిచ్చి ధ్యానం చేస్తే పక్కన వాళ్ళు పవర్ఫుల్లా కాదా తెలుసుకోవచ్చు. వీళ్ళకి పవర్ ఉండాలి,
పవర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే. మరి చాలా చక్కగా మాకు ఆచారాలకి సంబంధించి మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న పద్ధతుల గురించి చాలా చక్కగా మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. For more updates, please subscribe Dutta Media.